యాజకుని భుజాన భారభరితమైన దేవుని మందసం ఉన్నది కనుక ప్రజలందరూ ఆ శ్రమకాలం తప్పించబడ్డారు. ఆ శ్రమకాలం తప్పించబడి దీవెనకరమైన పాలు తేనెలు పొందే దేశంలోకి వెళ్ళారు. కానీ ఈనాడు యాజకుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే దైవజనుడికి సాదృశ్యంగా ఉన్నాడు, సంఘ కాపురికి సాదృశ్యంగా ఉన్నాడు. యాజకుడి భుజన ఉండాలి, సేవకుడి భుజన దేవుని యొక్క శిలువ ఉండాలి. ఈ శిలువ మోస్తూ దైవజనుడు ముందుకు సాగిపోవాలి. ఈ శిలువ సాగిపోతున్నా సంఘ కాపురినే కానీ దైవజనుడినే కానీ ఎవరు వెంబడించాలి? సంఘస్థులందరూ, విశ్వాసులందరూ వెంబడించాలి. దైవజనుడు భారభరితమైన శిలువను మోసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఆ భారభరితమైన ఆత్మల భారం కలిగిన దైవజనుడిని వెంబడించే ఏ విశ్వాసైనా సరే వారి కష్టకాలాన్ని దాటిపోతారు, వారి శ్రమకాలం దాటిపోతారు. ఎందుకని అంటే ఒక సంఘ కాపరి వారికి దీవెనకరంగా ఉంటాడు కనుక, ఒక సంఘం వారికి దీవెనకరంగా ఉంటుంది కనుక, ఆ సంఘ కాపరి దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడు కనుక. కానీ ఈనాటి కాలంలో అలా లేదు. ఈనాటి కాలము ఆ విధమైన మాదిరి కనిపించట్లేదు. కొట్టుడు పంపు ఎంతకాలం వాడతామండి? కొట్టుడు పంపు ఎంతకాలం వాడతాం? అది నీళ్లు వచ్చే వరకు దాన్ని ఏం చేస్తాం? కొడతా 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 ఉంటాం. నీళ్లు వచ్చే వరకే. ఆ నీళ్ళు అయిపోయి నీ భూములు ఏం చేస్తాం? దాన్ని విడిచిపెట్టాలి, ముఖం కూడా చూడడం మనం. ఎందుకని దాంట్లో నీళ్ళు వచ్చే వరకు దాన్ని కొడతానే ఉంటాం. నీళ్ళు మొత్తం పిండేస్తాం, మనం లాగేస్తాము. ఆ నీళ్లు అయిపోయినాయి అంటే కనుక మరలా ఆ కొట్టుడు పంపు వరకు మనం వెళ్ళాం. అలాగే ఈనాటి కాలంలో అందరి గురించి నేను మాట్లాడలేదు, కానీ అనేక మంది దైవజనులు ఏం చేస్తున్నారంటే విశ్వాసులను ఒక కొట్టుడు పంపుగా వాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నంత కాలం వాళ్ళని కొట్టుడు కొడతా ఉంటారు. అదంటారు, ఇదంటారు. ఆ కొట్టుడు పంపులో నీళ్ళు వచ్చినంత కాలం దాన్ని వాడుకున్నట్టుగా వీళ్ళ దగ్గర డబ్బులు పిండే వరకు కూడా వీళ్ళని వదిలిపెట్టుకోకుండా ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళ దగ్గర డబ్బులు అయిపోతున్నాయో ఇక కాంతి ఇవ్వటం మానేస్తున్నారు, ఇక వారి ముఖం ఎంత చూడటం మానేస్తారు. ఆ కొట్టుడు పంపుని వదిలిపెట్టేసినట్లు తెలుసుకోవడం కలిగిన